అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము అందరినీ ఒక్కరోజే కాదు తల్లి గురించి మాట్లాడుకోవడము, లేకపోతే చెప్పుకోవడము, స్మరించుకోవడమే ఈరోజే కాకుండా వాళ్ళకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాము. ఎందుకంటే వాళ్ళు మన జీవితంలో ఎంత మంచి రోల్ ప్లే చేస్తారంటే, మనం ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాము, ఇంత మంచిగా బ్రతుకుతున్నాము అని అంటే వాళ్ళే మనకి గర్వకారణం అనే చెప్పుకుంటాను. ఎందుకంటే మా మదరు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అండి నాకు. మా మదరు అంటే అంత ఉన్నత స్థితిలో మేము లేకపోయినా మాకు ఉన్న దాంట్లోనే ఆవిడ తీసుకొని ఉన్న వాటిల్లోనే మాకు సర్దుకుంటూ ఎలా సమాజంలో బ్రతకాలి, ఎలా మనము అందరూ ఇతర వ్యక్తులతో ఎలా మనం మాట్లాడాలి అనే మంచి గుణాలన్నీ అలవర్చారండి. ఎందుకంటే మా మదరు చిన్న అంగన్వాడీ టీచరు, సువర్చల ఆవిడ పేరు. ఆవిడ ఎప్పటికప్పుడు నాకు ధైర్యం చెప్తూ, నేను ఏదన్నా చిన్న ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇప్పటికీ నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇంత ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి, సమాజంలో మనం ఇలా ఉంటేనే మనము నీ పిల్లల్ని నువ్వు చూసుకోగలవు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మా మదర్ని తలుచుకుంటే కూడా నాకు చాలా ఎమోషనల్ అయిపోతాను. నా పిల్లలకి అదే సంస్కారాన్ని నేను మా అమ్మ ద్వారా నేర్చుకున్నాను. కాబట్టి నా పిల్లలకి నేను ఏ రంగంలోనూ రాణించలేకపోయినా, ఏదన్నా మనం చేయాల్సినవి చేయలేకపోయినా కూడా నా పిల్లలకు ముందుండి ప్రోత్సాహం ఇప్పిస్తున్నాను. అమ్మలు అందరూ చాలా కష్టపడతారు పిల్లల్ని పెంచే విధంలో. దీనికి తెలపడానికి అమ్మ ప్రేమ అనేది తెలపడానికి ఒక చిన్న కథ ఉంది. ఒక ఇంట్లో ఒక అమ్మ తన కొడుకుంటారు. కొడుకు పెద్దోడయ్యి ఇంకా బాగా డబ్బులు సంపాదిస్తాడు. నాకు డబ్బులు బాగా వస్తున్నాయి, నీకేం కావాలడు, ఏది అడిగినా కొనిస్తాను, ఎంత కాస్ట్లీ అయినా కానీ అంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి నువ్వేమి ఇస్తావురా నాకు అంటే, ఏది అడిగినా ఇస్తానంటే, సరే నా పక్కన పడుకో కొన్ని రోజులు, నాతో పాటు రాత్రి ఉంటావు అంటే సరేలే అని చెప్పి అంటారు. అర్ధరాత్రి నిద్రలేపుతుంది. లేపి నీళ్ళు తెచ్చిరా అంటుంది. సరేనే నీళ్ళు తెచ్చిస్తే నా దోహం లేదు పెట్టేసే మళ్ళీ తాతానే అంటుంది. మళ్ళీ లేపి మళ్ళీ పిలుస్తుంది. మళ్ళీ కొద్దిగా తాగి పక్కన పెట్టి మళ్ళీ అలా లేపుతా ఉంటే, ఏంటి నువ్వు ఇలా అంటున్నావు, కావాలంటే వద్దంటావు అంటే, నేను చిన్నప్పటి నుంచి నిన్న ఎన్నిసార్లు తెచ్చిచ్చుంటాను రా, అప్పుడు నేను ఎప్పుడైనా చిరాకు పడ్డానా అంటుంది. అదే అంటే అమ్మ గొప్పతనం, అమ్మ ప్రేమ అంత గొప్పదని చెప్తాను. ఎన్నిసార్లు చెప్పినా చిరాకు పడకుండా తెచ్చి నన్ను అంత పెద్ద చేసింది. అమ్మ ప్రేమని ఎంత డబ్బులు పెట్టినా కొనలేమని చెప్తాను. మా అమ్మ అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ధైర్యం వస్తుంది. ఆ స్పీచ్ కాంపిటీషన్స్ ఏదన్నా ఫస్ట్ మా అమ్మే పొమ్మంటుంది. మా అమ్మ నిజంగా నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టతరమైన విషయంగా ఇప్పుడు పరిణమించింది. పూర్వకాలంలో అయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, పిల్లల్ని పెంచడం అంత కష్టం ఉండేది కాదు. తాతలు, అమ్మమ్మలు, అత్తలు, మామలు అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళ సంరక్షణ అందరూ కూడా సమానంగా పంచుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే పరిస్థితులు కూడా మారిపోయినాయి. పిల్లల్ని అనుక్షణం కాపలా కాయాల్సిన క్షణాలు ఆసన్నమైనాయి. అది కాక ఇంట్లో తర్వాత ఉద్యోగం చేయకుండా కుదరడం లేదు. ఉద్యోగం బాధ్యతలు, ఇటు గృహిణిగా బాధ్యతలు, తల్లిగా బాధ్యతలు, అత్తగారు మామగారు చూసుకునే బాధ్యతలు, హస్బెండ్కి కూడా సేవ చేసే ఇవన్నీ కూడా వాళ్ళకి 24 గంటల్లో 20 గంటలు. అంటే ఇంకా చెప్పాలంటే మదర్ చేసే సర్వీసు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. దానికి వెలకట్టలేని విధంగా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు వాళ్ళ కర్తవ్యము. అలాంటి మదర్స్ నిజంగా గొప్పవాళ్ళు. ఏ మదర్ అయినా సరే అమ్మ అనేది గొప్ప విషయం. అది అంటే అమ్మని పిలిపించుకోవడం కూడా ఎంతో అదృష్టమైన విషయం. దానికోసం ఎంతోమంది ఆరాటపడతారు. జగముల అమృతమేది అని అడిగితే అమ్మే అననా, అమ్మను మించిన దైవం ఈ లోకంలోనే లేదు, అమ్మఒడిని మించిన పట్టు పరుపులు లేవే, అమ్మ కంటి చూపు కోటి దీపకాంతులే. ఇప్పుడు ఈ పాట ద్వారా ఏం తెలుస్తుందంటే, మనం
అమ్మ ఎంత చేసినా మనం తన రుణాలు కోటి కోటి జన్మలైనా తీర్చుకోలేము. తన రుణం ఎంతో గొప్పది. మనం ఎట్లా ఉన్నా తను మనల్ని ప్రేమిస్తుంది. అమ్మ అనగానే మన ఆకలికి వెంటనే అమ్మ ఇంటికి వెళ్ళగానే అమ్మ కడుపు తడి అన్నం పెడుతుంది అనే ఒక ఫీలింగ్. అలాగే మనకు ఆకలి వేసినప్పుడు అమ్మ ఎట్లా గుర్తొస్తుందో అమ్మ గుర్తొచ్చినప్పుడు ఆకలి కూడా గుర్తొస్తుంది. కానీ అమ్మ తన ఆకలి మర్చిపోయి మరీ ఆ పిల్లల్ని పెంచుతుంది. ఇక్కడ మనం నిన్నటిదాకా అసలు స్త్రీలు బయటకు వెళ్ళి డబుల్ బర్డెన్ గురించి చెప్పుకుంటున్నాం. ఇవాళ నిజంగా డబుల్ బర్డెన్ గురించి కాదు, ట్రిపుల్ బర్డెన్, థర్డ్ బర్డెన్ని గురించి ప్రస్తావించాల్సిన సందర్భం అన్నమాట. ఎందుకంటే ఈ అమ్మలు ఉన్నారు చూశారు, వాళ్ళు ఇంట్లో పని చేస్తారు, ఉద్యోగస్తులుగా బయట పని చేస్తారు. ఈ రెండూ కాకుండా ఇమోషనల్ బర్డెన్, ఇమోషనల్గా వాళ్ళు భరిస్తున్నటువంటి బాధ్యత చిన్నది కాదు. దాన్ని అంచనా కట్టలేము అసలు. అది ఇదివరకు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కనుక అందరూ ఒక దగ్గర ఉండే వాళ్ళు కనుక ఎవరినెవరు మిస్ అయ్యేవాళ్ళు కాదు. కానీ న్యూక్లియర్ కుటుంబాలు వచ్చేసిన తర్వాత ఇవాళ అట్లీస్ట్ మదర్స్ డే లాంటివన్నా సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా తల్లి పిల్లలు ఒక దగ్గర చేరి కాలం గడుపుతున్నటువంటి సందర్భం, కొన్ని మంచి మూమెంట్స్ని మిగుల్చుకోగలుగుతున్నారేమో అనిపిస్తుంది. అయితే స్త్రీల యొక్క కష్టాన్ని, బాధ్యతల్ని, జీవితాన్ని గుర్తు చేసుకుందుకు ఇలాంటి దినం అవసరమనే నేను భావిస్తున్నాను. పిల్లల్ని పెంచడం వెనుక ఎంత బాధ్యత ఉంటుందో అలాగే వాళ్ళకు ఒక మంచి వ్యక్తిత్వం ఇచ్చి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడం వెనుక కూడా స్త్రీ త్యాగము, వ్యక్తిత్వము రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు బ్రతికే విధంగా వాళ్ళని పెంచాలి. ఒక చదువు విషయంలోనే కాకుండా చదువుతో పాటు సంస్కారంతో పాటు వాళ్ళకి ఏ రంగాల్లో అయితే వాళ్ళు ఎక్కువగా ప్రతి రంగంలో వాళ్ళని ప్రోత్సహిస్తూ పిల్లల్ని ముందుకు తీసుకువెళ్తూ పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నేటి సమాజంలో ఎలా బ్రతకాలో కూడా మన పిల్లలకు మనమే చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. మా అమ్మ పద్మావతి గారండి చిన్నప్పటి నుంచి మాకన్నీ ఇలాగే చెప్తూ ధైర్యవంతులుగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని ఉన్నత స్థాయిలోకి ఉంచింది. ఆమెకి ఎన్నిసార్లు చెప్పినా ఆమె కృతజ్ఞతను మేము తీర్చుకోలేము, ఆమె రుణం మేము తీర్చుకోలేము. కానీ ఒకటి మాత్రం చెప్తానండి, ప్రతి తల్లి కూడా బిడ్డల తర్వాతే ఎవరైనా కానీ, అంటే తల్లిదండ్రులతో పాటు పిల్లలు తండ్రి కంటే కూడా తల్లితో పాటే ఎక్కువగా ఉంటారు. అంటే రోజంతా కూడా తల్లితోనే ఎక్కువ మాట్లాడుతుంటారు, తల్లితోనే అన్నీ షేర్ చేసుకుంటారు, తల్లితోనే ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు. మనల్ని అందరికీ పరిచయం చేసేది అమ్మ. అలాంటి తల్లులు బాధ్యతకి, త్యాగానికి పేరు. అలాంటి తల్లుల కోసం ఒక స్పెషల్ డే ఉండడము, అందరూ సెలబ్రేట్ చేసుకోవడము, ఈ సందర్భంగా మా అమ్మగారి గురించి మాట్లాడే అవకాశం నాకు రావడము చాలా సంతోషంగా ఉంది. మా అమ్మగారు డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు. ఆవిడ ఎంతో శ్రమ కోర్చి మమ్మల్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచారు. ఎటువంటి ఒడిదుడుకుల్లో అయినా మమ్మల్ని సేఫ్గా పెట్టి ఏ కష్టము మాకు తగలకుండా ఉంచారు. ఎన్ని సిచ్యువేషన్స్లో ఉన్నా ఆవిడ మమ్మల్ని పెంచడంలో ఎటువంటి వెనకడుగు వేయలేదు. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో ఆ భయం లేదు, వాళ్ళ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి పంపించేస్తున్నారు. సో పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టాలన్నా, వాళ్ళకి భయం చెప్పాలన్నా కంప్లీట్గా పేరెంట్స్ మీదే డిపెండ్ అయింది ఈ రోజుల్లో. అందుకని ఏమవుతుంది, మనం కొంచెం కఠినంగా మాట్లాడతాము, ఇంకా వెనకపోతే ఒక దెబ్బ వేస్తాము. ప్లస్ ఇప్పుడు మొబైల్ కూడా ఇంక్లూడ్ అయ్యింది, వాళ్ళని మొబైల్ నుంచి దూరంగా పెట్టడం ఇంకా కష్టమైపోయింది. అందువల్ల పిల్లలకి ఏమనిపిస్తుంది, అమ్మ నన్ను ఎప్పుడు అరుస్తుంది, నాకు బయట ఫుడ్ పెట్టదు, నాకు నూడిల్స్ తినిపీదు, నా ఇష్టం వచ్చినట్టు ఉండలేదు, నన్ను బంధించేస్తుంది, ఇట్లాగే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ అమ్మాయి నాలుగు చూపించే ప్రేమ వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్తాను, మిమ్మల్ని డిసిప్లిన్లో పెట్టే బాధ్యత కేవలం తల్లిదండ్రులది మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులు తిడతారు, కొడతారు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. వాళ్ళు మిమ్మల్ని డిసిప్లిన్లో పెట్టే బాధ్యత కేవలం తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు చూపించే ప్రేమ మీకు కనిపించదు. వాళ్ళు కఠినంగా ఉంటేనే మీరు డిసిప్లిన్గా ఉంటారు అని చెప్తుంటాను నేను. నా ఎక్స్పీరియన్స్, నా ఓన్ ఎక్స్పీరియన్స్. మాది ఉమ్మడి కుటుంబం లాగా ఉండేది. మా మదర్ నా దగ్గరే ఉండేవాళ్ళు. మా పిల్లలు పెంచడంలో మా మదర్ కూడా హెల్ప్ చేశారు. అంటే మనం పిల్లల్ని ఎట్ట పెంచాలంటే వాళ్ళు మదర్కి వాల్యూ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పెద్దవాళ్ళకి వాల్యూ ఇవ్వాలని పిల్లలు నేర్చుకుంటారు. ఆ విధంగా మా పిల్లలు కూడా బాగా శ్రద్ధాశక్తులతో పద్ధతిలా పెరిగారు.
ప్రపంచంలో ఏ భాషలోనైనా సరే అమ్మ అని పిలవడానికి మా అనే అక్షరాన్ని ఉపయోగిస్తాము. అంటే అమ్మ ఏ జీవి మనుగడకైనా కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది అనమాట. ఒక తల్లికి పిల్లలు పుట్టినప్పుడు ఆమె ఒక సృష్టికర్త, అదే ఆ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దినప్పుడు ఆమె ఒక స్థితికర్త, తప్పు చేసిన పిల్లల్ని దండించినప్పుడు ఆమె లయకర్తగా మారుతుందన్నమాట. పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లికి చాలా సంతోషం కలుగుతుంది. పిల్లల్లోని బలహీనతలను తనలోనే దాచుకొని వాళ్ళ బలాలను మాత్రమే ఇతరులకు చెప్పాలన్నమాట. ఎందుకంటే పిల్లలను వాళ్ళ బలహీనతలను చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళను తప్పుడు దోవ పట్టకుండా చూడాలన్నమాట తల్లి. ఇప్పుడు మంచి చెడులను పురాణాల రూపంలో చెప్తూ వాళ్ళను చెడు పనులు చేయకుండా, చెడు కార్యక్రమాలు ఏవి చేయనీయకుండా తల్లి కాపాడుకుంటూ రావాలి. తల్లి యొక్క బాధ్యత అది. ఈ సందర్భంగా మదర్స్ డే జరుపుకుంటున్న వనితామణులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.